వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం హనుమకొండ స్పందన స్వచ్ఛంద సంస్థలోని మానసిక వికలాంగులు బదిరులకు పండ్లు పంపిణీ చేశారు. ముందుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త, న్యాయవాది గురిమిల్ల రాజు, స్పందన సంస్థ నిర్వాహకులు సుచరితారెడ్డి, గాయకులు, రచయిత పులకుర్తి కొత్త రాజేందర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెమోరియల్ ఆఫ్ ఎస్ఎస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు దారా శంకరమ్మ, కృష్ణవేణి, ఇందిర, జట్టి సదానందం, జైపాల్, శ్రీరాముల రాములు తదితరులు పాల్గొన్నారు. గాయకుడు సీనన్న తీరుపై తన రచనతో నూతన పాటలను అమ్మాయి చూడండి. బాబాయ్ నాన్న ఇటు చూడన్నా, స్మైలీ ఇచ్చుకుంటే ఇటు చూడు, నైస్ ఇటు చూడు బేట, ఇవ్వు నాన్న, ఇవ్వకుంటే చూడు. తీసుకో ఇటు చూడా. నేను సామాజిక కార్యకర్తలు శ్రీరాముల శ్రీనివాస్ ఎస్ఐగా ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ కొంత కులహంకారంతో, ఆధిపత్య కారణాలతో తన జీవితాన్ని చాలించిన సందర్భంగా అతను మన నుండి దూరమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా సీనన్న ఆశయాలు, ఆలోచనలు, తను బ్రతుకున్నప్పుడు చేసిన సేవా కార్యక్రమాలు, వృద్ధులకు ఆసరై, దివ్యాంగులకు దిక్సూచిగా, స్నేహితుల వారధిగా, యువత విద్యార్థులకు ఆశయమై, అన్ని రంగాల అభివృద్ధికి బాసటగా, మీ కుటుంబానికి నిలువెత్తు నీడగా మీ అవసరాన్ని అందించి మీ సేవలు మరలేనని చెప్పేసి మీ కుటుంబ సభ్యులుగా నీకు జన్మనిచ్చిన అమ్మ శ్రీరాముల రాజీరమ్మ, నీ జీవిత సహచరి కృష్ణవేణి, తర్వాత నువ్వు జన్మించి నీకు జన్మించిన నీ పిల్లలు ఇక్కడ ఉన్నారు. అందులో భాగంగా కొంత సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక కారణాల వల్ల పెద్ద ఎత్తున చేద్దామనే ఆలోచన ఉండే, కానీ కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఇక్కడ మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి స్పందన దివ్యాంగులు మరియు బదిరుల సంస్థ నిర్వాహకులు సుచరితారెడ్డి గారి సహకారంతో, వారి అనుమతితో మరి ఇక్కడ వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు, బదిరులకు కూడా ఎంతో కొంత చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ వాళ్ళకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు సుచరితారెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీరాముల శ్రీనివాస్ చిత్రపటానికి వాళ్ళ జన్మనిచ్చిన తల్లినటువంటి అమ్మ రాజురమ్మను పూలమాల వేసి నివాళులర్పించాలని కోరుతాం. అదేవిధంగా కృష్ణలో చదువుకొని తన తల్లితో తన అన్నదమ్ములతో చాలా కష్టపడుతూ వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబం. అదేవిధంగా వ్యవసాయం సాగని కొన్ని సందర్భాల్లో కూలి పని సైతం చేసి
ఆ స్థాయికి ఎదిగి MBA తర్వాత ఉన్నత చదువులు చదివి కానిస్టేబుల్గా ముందుగా ఉద్యోగం పొందినప్పటికీ ఆ పట్టుదలను విడవకుండా అదేవిధంగా పై చదువులను కొనసాగిస్తూ SI స్థాయిగా తను విధులు నిర్వహించినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఈ దేశంలో భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగానికి సంబంధించిన మహనీయులు ఉన్నారు. వాళ్ళందరి మహనీయుల ఆలోచనలు అడుగుజాడలు నడవాలని చెప్పేసి తన ఎవరు కానీ రోజులల్లా తన కొడుకులది పిల్లలది తన ఈ బర్త్డేలు మ్యారేజ్ డేలు అన్నీ కూడా చాలా ఫంక్షన్ హాళ్ళు బుక్ చేసి పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక కమర్షియల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ నిర్వహిస్తున్న క్రమంలో SI శ్రీరాముల శ్రీనివాస్ గారు తన పిల్లలది కానీ తన పెళ్లి రోజు కానీ అనాథాశ్రమాలలో అదేవిధంగా చేయుతనివ్వాలే పేదలకు అనే ఉద్దేశంతో వివిధ స్వచ్ఛంద సంస్థలలో తనే కుటుంబంతో నేరుగా వెళ్ళి అమ్మతో పాటు అక్కతో పాటు తన జీవిత సహచరులతో పాటు వెళ్ళి తన ఆ కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని తను చనిపోయినప్పుడు కూడా ఆయన మా రూపం కనపడకపోవచ్చు, కానీ ఇవాళ ఆశయాలు అన్న రూపం మనలో ఉన్నది. ఆ ఆశయాలు కొనసాగించడంలో భాగంగానే ఈరోజు స్పందన ఈ స్వచ్ఛంద సంస్థ ఆశ్రమంలో ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మా సీనడకు అనుచరులైనటువంటి మా ఆత్మీయ మిత్రుడైనటువంటి పులుకుర్తి కొత్త రాజేందర్ తను రచించినటువంటి గాయాలు కానీ తర్వాత పాటలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక పాట పాడి నివాళులర్పిస్తే ఆ తర్వాత మాట్లాడే కార్యక్రమం తర్వాత పళ్ళ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ధైర్యంగా ఉండాలని మరి ప్రాధాన్యపడుతూ విజ్ఞప్తి చేస్తూ మరి ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తాను. సహకరించిన మేడం గారికి అందరికీ కూడా స్టాఫ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగింపు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇట్లా జరగకపోకని భగవంతుడు మరి అంతే కాబట్టి వాళ్ళకు మనోధైర్యాన్ని పిల్లలకు భార్యకు వాళ్ళ అమ్మకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు మనోధైర్యాన్ని మాత్రం ప్రసాదించి వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకొని ప్రయోజితులై ముందుకు నడవాలని నేను మనస్ఫూర్తిగా మా పాఠశాల తరఫున నా తరఫున కోరుకుంటున్నాను. కుటుంబం నుంచి కష్టాన్ని నమ్ముకుంటూ అక్షరమే తనకు ఆయుధమని నమ్మి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నత స్థానాన్ని ఒక SIగా పదోన్నతి పొంది వృద్ధులకైతేనేమి పేదలకైతేనేమి ఎందరో అనాథలకు యువతకు ఒక మార్గదర్శిగా దిక్సూచిగా నిలబడి వాళ్ళ కష్టాలలో పాలుపంచుకుంటూ ఇప్పుడున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇటువంటి ఈ పెడదారిన మనం పోవద్దు అని చెప్పేసి యువతకు ఒక మార్గనిర్దేశం చేస్తూ అందరినీ ఐక్యంగా ఉంచుతూ ప్రతి పల్లె అన్న పనిచేసినటువంటి అశ్వారావుపేటలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో అందరినీ చైతన్యవంతపరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా సన్మార్గంలో నడిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవత్వం కలిగినటువంటి మనిషి ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా కూడా అన్నగారి ఆలోచనలు, తన ఆశయాలను, తన ఉన్నటువంటి ఉన్నత విలువలను ఖచ్చితంగా మేము కొనసాగించడానికి మరి మెమోరియల్ ఆఫ్ SS వెల్ఫేర్ సొసైటీ ట్రస్టు తప్పకుండా పనిచేస్తుంది. తన ఆశయాలు భౌతికంగా మీరు మా మధ్యలో లేకపోవచ్చు, కానీ మీకు ఖచ్చితంగా మీ ఆశయాలు మేము కొనసాగించడానికి మేము ముందు వరుసలో ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అమ్మగారు తల్లి రాజీరమ్మ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అడగగానే మాకు సహకరించినటువంటి స్పందన మానసిక వికలాంగులు మరియు బదిరుల కేంద్రం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాకు దూరమైన ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని తెలియజేస్తూ మరి తల్లి పాడుకున్నటువంటి ఒక చిన్న పాటను ఒక పల్లవి రూపంలో వినిపిస్తా. తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అన్నగారిని తెలుసుకుంటూ ఊపిరి పోసిన గురు తన్నాని కూడా లేదా కొడుకా గూడు గట్టుకున్నవ మన్నులో నసీనయ్యా పెద్ద చదువులు చదివితే గొప్ప కొలువును చేస్తుంటే తలుసుకొని మురిసిపోతిరా నా కొడుకా నాటి పురిటి నొప్పుల బాధను మరిసితి సీనయ్యా ధర్మం న్యాయం చట్టం నీతికి పాడెను గట్టిందో నువ్వు నమ్మిన కాకి చొక్కా నిన్ను కాటికి పంపిందో నాగయ్య పల్లె తల్లి నేల కన్న కలల పంటవో న్యాయాన్ని గెలిపించ సీనయ్య నీ తనువును అర్పిస్తివో నాగయ్య పల్లె తల్లి నేల కన్న కలల పంటవో న్యాయాన్ని గెలిపించ సీనయ్య నీ తనువుని అర్పిస్తివో. ఏదేమైనా అన్న మీరు మాకు